నెల తిరిగేసరికి అప్పుల భారం మిమ్మల్ని కృంగదీస్తోందా? ఎంత కష్టపడినా చేతిలో ఏమీ మిగలడం లేదా? అప్పులవాళ్ల ఫోన్ కాల్స్కు భయపడుతూ బ్రతుకుతున్నారా? అయితే ఈ సజీవమైన వాగ్దానం మీకోసమే. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కాని అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం. చాలాసార్లు మనం రేయింబవళ్లు కష్టపడతాం, కాని ఆశించిన ఎదుగుదల ఉండదు. మనం చేసే పనునకు ఎందుకు ప్రతిఫలం రావడం లేదని బాధపడతాం. కాని దేవుడు ఈరోజు మీకిస్తున్న హామీ ఏమిటంటే, మీ ఆర్థిక పరిస్థితి మారబోతోంది. ఈరోజు మీకున్న అప్పులను, ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడకండి. నిరాశలో కూరుకుపోకండి. దేవుని మార్గంలో నడవండి. మీరు చేసే పనిని నమ్మకంగా చేయండి. మిమ్మల్ని అప్పుల ఊబిలో నుండి బయటకు లాగి, ఇతరులకు అప్పిచ్చే స్థాయికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారే స్థాయికి దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి.